బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ వేయనున్నారు. హైదరాబాద్ కలెక్టర్ ఆఫీసులో తన నామినేషన్ పత్రాలు సమర్పిస్తారు. లోక్సభ ఎలక్షన్స్ సమీపిస్తుండటంతో మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. సొంతం సొంతం నీకా నాకా హే నీ మొదలు పెట్టండి. आरएसएस वाले एक रिलीजियस स्ट्रक्चर के सामने इस तरह से वल्गर एग्रेसिव एक्शन करते जो आप लोग नहीं चला रहे. मंडुतुन्नट्टुंदी. हैदराबाद में पिछले 15 साल से पीस रहा है. अरे निजం చెప్పరా నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. हैदराबाद में पिछले 15 साल से पीस रहा है. हिंदुस्तान हम 25 कौड़ है ना, तुम 100 कौड़ है ना, ठीक है. 15 मिनट के लिए पुलिस को हटा लो, बता लेंगे किसमें हिम्मत है, कौन ताकत है. ముర్రత జాతి. నో మోర్ ఆర్గ్యుమెంట్స్ ఎస్పీ గారు, మీ దగ్గర దాయడానికి ఏమీ లేదు. క్లారిటీగా క్లియర్గా చెప్తున్నా, తప్పు చేసిన వాడిని చంపేయడమే. మీరు ఎందుకని మాధవీలత మీద ఫిర్యాదు చేశారు? ఏం చెప్పారు ఫిర్యాదులో? మీరు తను చేసిన ఈ యాక్షన్ అది మంచిది కాదు. ఒకవేళ తనని ఇక్కడ ఇప్పుడు ఆపకపోతే ఇంకా రేపు ఇంకా చాలా ఎక్కువ చేయవచ్చు. దీనివల్ల మన కమ్యూనిటీకి, మన సమాజానికి నిజంగా బాగా లాస్ అవ్వచ్చు. చార్మినార్ దగ్గర అమ్మవారి గురించి, భాగ్యలక్ష్మి టెంపుల్లో అమ్మవారిని అవమానిస్తూ ఓవైసీ మాట్లాడినప్పుడు అప్పుడు మత సామరస్యం మీకు కనపడలేదా? ఆ వ్యాఖ్యలు మీకు వినపడలేదా? అప్పుడు మీరు ఫిర్యాదు చేయలేదా? దీనికి మీరు ఏమంటారు సార్? అది పొలిటికల్ మ్యాటర్. పొలిటికల్ ఎందుకైంది ఆ మ్యాటర్, ఆ విషయం మీకు తెలుసు. ఇప్పుడు నేను ఓవైసీ గారి తరఫున మాట్లాడలేను, ఎందుకంటే నేను ఆయన మెంబర్ని కాదు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా? నిన్ను కొట్టకుండా పనే మార్గం లేదా? వీడియోలు అంతా తప్పుగా ప్రచారం చేయండి. పతంగ్ కట్ జాతా మే బోల్ రही हूं. ఒక చావు భయం వచ్చిందంటే కారణం ఏంటి? అది మీరు ఇలా పిలిచి ఒకసారి అడగండి, క్లారిటీ వస్తుంది. అంటే మీ ఎఫెక్ట్ ఏమైనా? నేను ఒకళ్ళ గురించి మాట్లాడానండి, నా గురించి నేను భయపడుతున్నానా లేదా అడగండి, నేను సమాధానం ఇస్తా. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. या नहीं मालूम कि असदुद्दीन ओवैसी अकबरुद्दीन ओवैसी को भी जेल में डालकर दवाखाने को बताने के नाम पर गोली मार दी जाए. बाबरी मस्जिद की जगह इन्हों पत्थरा ला रहे करते, पिल्लरा लेके आ रहे. आरएसएस, संघ परिवार, विश्व हिंदू परिषद, बजरंग दल, मोहन भगवत, आपकी जिंदगी के हमारी मस्जिद से बढ़कर है. జస్టిస్ ఎస్ఏ నజీర్లతో కూడిన 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం రెవెన్యూ రికార్డుల ప్రకారం వివాదాస్పద భూమి ప్రభుత్వ భూమి అని ఏకగ్రీవ తీర్పు వెలువరించింది. జనరల్ గా చెప్పాను రా. उधर भी खोलो. अब आप ये तस्वुर करो कि पूरा वो अंधेरा है, फिरका परस्ती है, इखलाक, पीलू खान, बाबरी मस्जिद, ये जो तुम रोशनी जलाए हो, ये उम्मीद की रोशनी तुम आज जलाए हो संता की सरजमीन पर. కాదే మీరు ముస్లిమ్స్ బీజేపీ అంటే నచ్చదుగా మీకు ముస్లింలకు? అవన్నీ దొంగ కొడుకు అసద్ గాడు. అసద్ గాడు ఏమన్నా ఇచ్చిండా? 1 రూపాయి ఏమన్నా రోడ్ వేసిండా? तेलंगाना की आवाम से और खास तौर से यूथ से अपील कर रहा हूँ. శ్రీరామనవమి రోజు గాల్లో బాణం వదిలి దాన్ని తీసుకొచ్చి బిల్డింగ్ మీద చూపిస్తే అమాయకులైన ముస్లింలను రెచ్చగొట్టడానికి వీడియో తీసుకెళ్లి నువ్వు మస్జిద్ మీద చూపిస్తే నేనేం చేస్తానా? నాకు అర్థం కాక. అంటే ఇట్లా బేకార్ అన్ని రెచ్చగొట్టుడే మీ పనా? దేశం బాగుపడేది వద్దా మీకు? స్ట్రోక్ మీద స్ట్రోక్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడుతున్నారు, ఏదైతే ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ ను తుక్కు ఓడించడం, నెక్స్ట్ టార్గెట్ బీజేపీ, ఇక ఖతం అయిపోతా అన్నట్టుగా మాట్లాడారు. సో ఏమనిపిస్తుంది? వాస్తవం ఆయనకి చాలా టైం ఉన్నట్టుంది, అందరు పని లేనట్టుంది, అందుకే ఇవన్నీ మాట్లాడుతుండు.
మనం ఎలక్షన్స్ అయిపోయినాక అప్పుడు ఏం మాట్లాడతాడో ఇందాంలేని ఆయన. ఇప్పుడు ఇట్లా ఒకటి ఉంటే చూడు, తాట పట్ట 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 శబ్దం చేస్తుంది కానీ ఏ ప్రయోజనం ఉండదు. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? కుందతిలే కుమరనికి